నమస్కారం. వేదికపైకి అతిథుల్ని ఆహ్వానిస్తూ ఆహ్వానం పలికిన శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారు, స్వాగత ఉపన్యాసం కావించిన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, గౌరవ అతిథి శ్రీ మామిడి హరికృష్ణ గారు, సంచాలకులు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ముఖ్య అతిథి ఆచార్య ఎన్ గోపి గారు, కవి సమ్మేళన ప్రారంభకులు శ్రీ నిఖిలేశ్వర్ గారు, ప్రముఖ కవి, అట్లాగే ఈ రోజంతా కవి సమ్మేళనాన్ని వంతుల వారీగా నిర్వహించడానికి పూనుకున్న డాక్టర్ నాలేశ్వరం శంకరం గారు, డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి గారు, మిత్రులారా, ఇందాక శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఎన్నో సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, సాహిత్య సంస్థలు వర్ధిల్లుతున్న తెలంగాణ, నూతనంగా ఏర్పడ్డ తెలంగాణలో ఉన్నప్పటికీ ఇంకో సంస్థ ఆవిర్భావం అవసరం ఏమిటి అన్న ఒక ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఈ సంస్థలన్నీ కార్యక్రమాలు చేయడానికి, సమాజ అవసరానికి సాహిత్యాన్ని, కళల్ని వాళ్ళకి అందించడానికి ఎంతో ఉబలాటపడుతుంటాయి. ఏ సంస్థ ఇంతవరకు సఫలీకృతం అవుతుందన్నది మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ తెలంగాణ ఉద్యమం పొడుగుత 14 సంవత్సరాలు, ఇంకెక్కువే, ఈ అనేక సాహితీ సాంస్కృతిక సంస్థలు తెలంగాణ ఉద్యమానికి ఎంతో దోహదకరమైనవి. దాంట్లో కళాకారులు, రచయితలందరూ పాల్గొనటం, తెలంగాణ భౌగోళిక తెలంగాణని సాధించడానికి ఉపక్రమించటం, తర్వాత సాధించటం, ఈరోజు మనం భౌగోళిక తెలంగాణలో నివసించటం అన్నది చాలా సంతోషదాయకమైన విషయమే కాకుండా చాలా ఆశ్చర్యకరంగా ఉన్న విషయం కూడా. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొంతకాలం వరకు నేను నిజంగా తెలంగాణ వచ్చిందా, తెలంగాణలో మనం నివసిస్తున్నామా అన్న ఒక ఆలోచన మనసును వెంటాడేది. ఎందుకంటే మామూలు విషయం కాదు తెలంగాణ సాధించడం అన్నది. ఇందాక మనం అమరవీరులకి మనం మౌనం పాటించి ఏ రకంగా మనం శ్రద్ధాంజలి ఘటించాము, ఆ రకంగానే ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ, విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారు, సబ్బండ వర్గాలు చేసిన శ్రమ, ఆర్తితో ఈ తెలంగాణ సాధించాం. దానికి కారణభూతులైన కవులు, కళాకారులందరినీ మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను కూడా దాంట్లో భాగమే కాబట్టి ఈ వయసులో ఇంకేదైనా తెలంగాణ సాకారమైన క్రమంలో ఇంకేదైనా మనం ప్రత్యేకంగా చేయగలమా సమాజానికి అన్న ఒక మీమాంసలో ఉండి గత 6-7 నెలలుగా ఇప్పుడు ఆ క్రమంలో ఈ సంస్థని ప్రారంభించడం జరిగింది. ఈ తెలంగాణ సాహిత్య కళావేదిక అనే సంస్థలో సంగీతం, నాటకం, నృత్యం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, ఫోటోగ్రఫీ, ఫిలిమ్స్, మీడియా, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్, హెరిటేజ్, ఇన్ని విభాగాలు ఉంటాయి. అంటే చదవడానికి చాలా పెద్ద చేంతాడు లాంటి లిస్టు ఉన్నప్పటికీ దీంట్లో అడపాదడప మనం ఇతర కళల మీద కూడా మనము దృష్టి సారించి కార్యక్రమాలు కొనసాగించాలన్న ఒక ఉద్దేశంతో ఈ సంస్థ ప్రారంభించబడింది. అంతేకాకుండా హైదరాబాద్ నగరం
మనం నివసిస్తున్న హైదరాబాద్ నగరం ఒక కాస్మోపాలిటన్ సిటీ. కాబట్టి ఇక్కడ అందరూ అన్ని భాషల వారు, అన్ని ప్రాంతాల వారు నివసిస్తుంటారు. ఇక్కడ ప్రిడామినెంట్గా మనకి ఉర్దూ, హిందీ చాలా ముఖ్యమైన భాషలు హైదరాబాద్లో. ఇక ముందు జరగబోయే కార్యక్రమాల్లో హిందీ, ఉర్దూ కూడా ప్రాముఖ్యతనిచ్చి ఒక సంగమం లాంటిది, తెలుగు, హిందీ, ఉర్దూ సంగమం లాంటి కళాకారుల, సాహిత్యకారుల వేదికగా తయారు చేయాలన్న మా అభిమతం. దాంట్లో ఎంతవరకు సఫలీకృతం అవుతామో తెలియదు, బట్ ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాం. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా అది కూడా మనకి ఎంతో దూరంలో లేదు. ఆ కార్యక్రమాలు చూడటం, యునైటెడ్గా ఉంటే తప్పకుండా మనం జయిస్తాం, విడిపోతే తప్పకుండా ఓడిపోతాం. కాబట్టి తప్పకుండా యునైటెడ్గానే ఉండి మనకు సంబంధించిన విషయాల్లో మన మన ఎక్స్పర్టైజ్ని మనం తప్పకుండా ప్రపంచానికి చాటడం ద్వారా సమాజానికి కూడా మనం సమాజ అభివృద్ధి కూడా లలిత కళల్లో మనం చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాం, మనం అంకితమై సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఈ లలిత కళల్లో మొట్టమొదటి కళ నేను ఎన్నుకున్నది నాటక కళ. చిన్నప్పటి నుంచి నాటకాలు వేయడం సరదా, యాక్ట్ చేయడం, తర్వాత కాలంలో డైరెక్ట్ చేయడం. చదువుకున్నది పెయింటింగ్. ఆ పెయింటింగ్ ఒక దృష్టికోణాన్ని ఇచ్చింది నాకు. ఆ పెయింటింగ్ ద్వారా, ఆ పర్సెప్షన్ ద్వారా నాటకాలు, సంగీతం, నృత్యాలు, సాహిత్యం, ఫోటోగ్రఫీ, ఫిలిం మేకింగ్ లాంటి అనేక అంశాలపై నేను వాటన్నింటినీ స్పృశించి వాటిని అభివృద్ధి పరుచుకొని ఎంతో కొంత నాకు తోచిన మేరకి నేను ఈ జీవితంలో ప్రయాణిస్తున్నాను. కళల ప్రపంచంలో ఏ మనిషి పరిపూర్ణుడు కాదు, ఏ కళ పరిపూర్ణత చెందింది కాదు. ప్రతిదీ మనిషి అభివృద్ధిలో ఉన్నట్టే కళ కూడా అభివృద్ధిగా పొందుతూ ఉంటుంది. మనకి 1903 నుంచి గ్రామ్ఫోన్ రికార్డ్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనం ఆ ప్రాంతానికి సంబంధించిన 1903, 1910, 11, 12, 16, 18, 1920 ఈ ప్రాంతాలకు సంబంధించిన గ్రామ్ఫోన్ రికార్డులు వింటే ఆ పాటలు కానీ మిగతా రూపకాలు కానీ, ఓన్లీ ఆడియో కదా, మనం అప్పటికి వీడియో ఫిలిం లేదు, ఉన్నప్పటికీ మూకీ ఫిలిమ్స్. అయితే తర్వాత మనం 40-50కి వచ్చేవరకు చాలా పరిణితి సాధించాం. అది మనకు ఆ క్రానలాజికల్గా మనం స్టడీ చేస్తుంటే మనకు అర్థమవుతుంది ఆ గ్రామ్ఫోన్ రికార్డ్స్ ద్వారా. కాబట్టి కళలు అభివృద్ధి చెందుతున్నాయి, మానవుడు అభివృద్ధి చెందుతున్నాడు. సో నేను నిత్య విద్యార్థిగా ఉన్నాను. అందరూ కళాకారులు, సాహిత్యకారులు కూడా, అందరూ క్రియేటర్స్ కూడా నిత్య విద్యార్థులే. కొంతమంది మన వేదిక మీద ఉన్న ప్రముఖ కవుల్లాగా జీవితంలో ఒక పరిణితి సాధించి సమాజానికి ఒక పర్సనాలిటీగా, ఒక విశిష్ట వ్యక్తిత్వంతో మనగలిగే వాళ్ళు కొద్దిమందే. అయినప్పటికీ మనం ఒక సోదర భావంతో ఈ కళల్లో మనం కళాభివృద్ధికి, అట్లాగనే మానవ వికాసానికి, కళలకు మానవ సమాజానికి ఉన్న అత్యంత దగ్గర సంబంధంతో మనం ఈ కళారంగంలో ఈ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రయత్నం చేస్తే చాలా మంచి మేలైన ఫలితాలు సాధించగలమన్న నమ్మకం నాకుంది. అట్లాగే గత 5 సంవత్సరాలుగా నేను తెలంగాణ కవితకు సంబంధించిన ఒక సెలెక్షన్ చేస్తున్నాను, పోయిటరీ. ఇంకొక 6 months 1 yearలో ఆ వాల్యూమ్స్ వస్తాయి, 5 volumes. ఇది నేను చేస్తున్న క్రమంలో ఎన్నో నిద్రలేని రాత్రులు, పగళ్ళు, ఒక్కొక్క రోజు 2-3 పుస్తకాలు చదవటం, రాత్రి 12 గంటలు, 1 గంట, 2 గంటల వరకు వాటిని మార్క్ చేయడం, మంచిగా ఉన్నవి డిటిపి చేయించడం. ఈ క్రమంలో ఇప్పటివరకు 600 పేజీలు డిటిపి అయినాయి.
ఇంకో 800 పేజీల వరకు కావాలి. అయితే 5-6 వాల్యూమ్స్ ద ఇంపార్టెంట్ పొయిట్రీ ఆఫ్ తెలంగాణ బయటకు వస్తుంది. దాంట్లో నుంచి విజ్ఞులైన వాళ్ళు మళ్ళీ ఇంగ్లీష్లోకి హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి సింగిల్ వాల్యూమ్ కింద మనం ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. ఆ ఎఫర్ట్ ఒకటి జరుగుతుంది. ఇది నేను సంకలనం చేస్తున్న క్రమంలో నేను గమనించింది ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా లాటిన్ అమెరికన్ పొయిటరీకి తెలంగాణ కవిత్వం ఇంత మాత్రం తీసిపోదు. అంత ఉన్నతమైన విలువలతో తెలంగాణ కవిత్వం వస్తుంది. ముఖ్యంగా దాదాపు 100 మంది కవులు దాదాపుగా చాలా బ్రిలియంట్ పొయిటరీ రాస్తున్నారు. జీవితాన్ని ఒడిసి పట్టుకున్నారు. గ్రామీణ జీవితానికి సంబంధించిన ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో బహుశా భారతదేశంలో ఇంకే కవులు చేసి ఉండరు. అంత ప్రామినెంట్గా తెలంగాణ కవులు గ్రామీణ జీవిత చిత్రాన్ని, వాళ్ళ బాల్యానికి సంబంధించిన నాస్టాలజియాని ఆవిష్కరిస్తున్నారు. అనేక సమస్యలపై, అనేక విషయాలపై మనం నిఖిలేశ్వర్ గారు ఇక్కడే ఉన్నారు. వారు దిగంబర కవితోద్యమంలో క్రియాశీలక పాత్ర వహించారు. విప్లవ కవితోద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర వహించారు. వీటి తర్వాత వచ్చిన ఒక చైతన్యం మతాలకు, కులాలకు సంబంధించిన, స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలతో అస్తిత్వ ఉద్యమాలు బయలుదేరాయి. వాటి తర్వాత వచ్చిన కవిత్వం వీటన్నిటి పరిధిని దాటి జీవితాన్ని నడివీధిలో నిలవేసి చెప్పే ధోరణి ఏదైతుందో అది తెలంగాణ కవిత్వంలో చాలా బలంగా వచ్చింది. మొత్తం తెలుగు కవిత్వంలో ఈరోజు వెలువడుతున్న తెలంగాణ కవిత్వం గత 15-20 సంవత్సరాల నుంచి దర్ ఇస్ నో మ్యాచ్. ఇది రేపు పొద్దున ఈ వాల్యూమ్స్ వస్తే మనకి భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ కవిత్వం, వాటికి సంబంధించిన విశిష్టత ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి అంత నాకు ఈ కవులు గొప్పగా కనిపిస్తారు. చదువుతున్నా కొద్దీ ఇంత గొప్ప కవిత్వం రాసే కవులు మన దగ్గర ఉన్నారా అనిపిస్తుంది. ఇట్లే అందరిని కలుస్తున్నప్పుడైతే చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ కవి సమ్మేళనం గురించి అనుకున్నప్పుడు 100 మంది కవులు కావాలన్నప్పుడు 100 మంది కవుల్ని మనం ఒక చోట వింటామా? ఈ కవులు ఇంత ఒరిజినల్గా రాసే కవులు, ఇంత గొప్ప కవిత్వం రాసే కవులు జీవితంలో లోతుల్లోంచి చాలా విజ్ఞతతో, చాలా దూరదృష్టితో, చాలా డెప్త్తో, సాంద్రతతో రాసే కవులు మనకి దాదాపుగా 100 మంది చాలా మంచి కవిత్వం రాస్తున్నారు. సో వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. కొంతమంది మిత్రులు బహుశా వేరే మీటింగ్స్లో ఉండి రాలేకపోవచ్చు. కాబట్టి ఇదొకటే మీటింగ్ కాదు, ఇదొకటే కవి సమ్మేళనం కాదు, ఇది ఆది మాత్రమే, అంతం కాదు. కాబట్టి ఇక్కడి నుంచి వరుసగా మన ఇంటరాక్షన్స్ ఉంటాయి. కేవలం కవి సమ్మేళనాలే కాకుండా పరస్పరంగా ఒకరిని గురించి ఒకరు వినడం, ఓపికగా తెలుసుకోవటం, ఆ రకంగా రచన శైలిని పెంపొందించుకోవడం లాంటి అనేక దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో కార్యక్రమ నిర్వహణలో అవన్నీ మనం ప్రవేశపెడతాం. సో దానికి ఇప్పటికే నా ఉపన్యాసం చాలా దీర్ఘంగా సాగింది. సో ఆ రకంగా ఆయన ఎన్నో మేలైన రచనలు చేశాడు కవిత్వంతో పాటు. ఆయన ఈ సందర్భంగా మన ప్రేక్షకుల్ని ఎన్లైట్ చేస్తారని ఆశిస్తాను.